ఈరోజు మన పాఠం 2 యోహాను 5-6 వచనాలు. అమ్మా, కొత్త ఆజ్ఞ నీకు రాసినట్లు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాస్తూ మనము ఒకరిని ఒకరము ప్రేమించాలని నిన్ను వేడుకుంటున్నాను. మనమాయన ఆజ్ఞల ప్రకారము నడవటమే ప్రేమ. మీరు మొదటి నుండి విన్న ప్రకారము ప్రేమలో నడుచుకోవాలి అనేదే ఆ ఆజ్ఞ. మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞ. మొదటి నుండి అంటే యేసుక్రీస్తు అవతరించి తన సేవ ఆరంభించినప్పటి నుండి అని అర్థం. యేసు ప్రభువు మొదటి నుండి మనకు నేర్పిందేమిటి? యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. యోహాను సువార్త 13:35 మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవాడైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రేమే క్రైస్తవ శిష్యత్వానికి గుర్తింపు. సత్యమందు నడవటము, ఒకరినొకరము ప్రేమించడము, ఈ రెండిటి మధ్య సంఘములో సమతూకం ఉండాలి. లేకపోతే అది అటో ఇటో మొగ్గుతుంది, పడిపోతుంది. మేము ప్రేమిస్తాం, మాది అగాపే ప్రేమ, దేవునికి స్తోత్రం అంటూ నినాదాలు చేయవచ్చు. అదొక భావోద్వేగమై మానసిక పరిధిలో ఆగిపోవచ్చు కూడా. అయితే నీవు సత్యమందు నడుస్తున్నావా అనేది అసలైన సిసలైన ప్రశ్న. సత్యమందు నడువనివాడు ప్రేమ మాటలు మాట్లాడి ఏమి ప్రయోజనమూ ఉండదు. సత్యమందే ప్రేమ అర్థవంతమవుతుంది. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. సత్యమందు నడుస్తూ ప్రేమించాలి. సత్యము అంటే అది దేవుని వాక్య సత్యం. మనం ప్రేమయందు నడవాలని అపొస్తలులందరూ చెప్పారు. ప్రేమించలేని భక్తి క్రైస్తవ భక్తి కానే కాదు. ప్రేమ క్రియారూపంలోనే సరిగా ప్రజలకు అర్థమవుతుంది. ప్రేమ క్రియాభాష. ప్రేమించే ప్రేమ కావాలి గాని మాట్లాడే ప్రేమ కాదు. క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ జీవితము ఈ రెండు సత్యము, ప్రేమ అనే రెండిటితో సమీకరించబడి ఉంటాయి. తన మొదటి పత్రికలో యోహాను సహోదర ప్రేమను గురించి ఎంతో బోధించాడు. ఇది విశ్వాసుల మధ్య ప్రవర్తిల్లే ప్రేమ. క్రీస్తునందు దేవుని బిడ్డల మధ్య ఉండాల్సిన ప్రేమ. నా చిన్నారి పిల్లలారా, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. అనగా విశ్వాసుల మధ్య సహోదర ప్రేమ ఎడతెగకుండా ఉండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకము దేవుని ప్రేమకు తగినది కాదు. మనిషి ప్రేమకు తగిన అభ్యర్థి కాడు. అయినా దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. ఈ సువార్తను లోకానికి చాటించండి అని మనకు ఈ గొప్ప బాధ్యత అప్పగించాడు. దేవుడు చెప్పినట్లు చేసి మనం మన ప్రేమను వ్యక్తం చేస్తున్నాము. ఈ సువార్తను మనం ప్రకటిస్తున్నామంటే దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడో మనం చూపుతున్నాము, చెబుతున్నాము. సువార్త ప్రకటిస్తూ ఉండగా మనలో ప్రజల పట్ల ప్రేమ కలుగుతుంది. లేకపోతే మనం వారి సంగతి పట్టించుకుంటామా? దేవుడే ప్రేమ. ప్రేమ దేవుని గుణం, దేవుని లక్షణం. అయితే సత్యం కూడా ఎంతో ముఖ్యమైనది. ప్రేమ సత్యాన్ని మించిందేమీ కాదు. ప్రేమ ప్రేమ అంటూ సత్యాన్ని మరుగుపరచకూడదు. సత్యమందు నడుస్తూ ప్రేమించాలి. ఈ 2వ పత్రికలో యోహాను సందేశమిదే. సత్య పరిధిలోనే దేవుని ప్రేమ అర్థవంతమవుతుంది. సత్యప్రేమలు జంటగానే ఉంటాయి, ఒంటరిగా ఉండవు. దేవునికి స్తోత్రం. యేసాజ్ఞ ప్రకారం నడవటమే ప్రేమ. ప్రేమలో నడుచుకోవాలి అనే ఆజ్ఞ ప్రభువు నుండి మీరు మొదట్నుంచి వింటూ ఉన్నదే కదా. యేసు ఆజ్ఞ ప్రేమాజ్ఞ. ఓ సంఘమా, ఒకరిని ఒకరు ప్రేమించుకోండని మీలో ప్రతి వ్యక్తిని బతిమాలుకుంటున్నాను, వేడుకుంటున్నాను. పౌలు కూడా ఇలాగే విశ్వాసులను దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమాలుకుంటూ బోధించాడు. ప్రేమాజ్ఞను గైకొనండని దేవుడు తాను ఆజ్ఞాపించక బతిమాలుకుంటున్నాడు. చూచారా? యేసు ఆజ్ఞ ప్రేమాజ్ఞ. ఇది కృప, ధర్మశాస్త్రం కాదు. అందుకే అపొస్తలులు మనల్ని బతిమలాడి వేడుకుంటూ
మనకు సత్యాన్ని బోధిస్తున్నారు. ప్రభువు పట్ల మన ప్రేమను ఎలా వ్యక్తం చేయగలం? ఆయనకు సంపూర్ణ విధేయత చూపితేనే ఆయనను ప్రేమించినట్లు. ఆయన ప్రేమ స్వచ్ఛందమైనది, నిర్బంధము లేనిది. ప్రభువు స్వయంగా అన్నాడు, మీరే గనుక నన్ను ప్రేమించేవారైతే మీరు తప్పక నా ఆజ్ఞలు గైకొంటారు. ప్రభువు ఆజ్ఞలు దశాజ్ఞలకే పరిమితం కాదు. దశాజ్ఞలంటారా? అవి ప్రభుత్వాలకు, విశేషించి నాగరికత సభ్యత గల రాజ్యాలకు అవశ్యము ఆచరణీయమైన శాసనాలు. అయితే క్రైస్తవ విశ్వాసి నైతిక శీలం దాన్ని మించినది, అధిగమించినది. విశ్వాసియందు పరిశుద్ధాత్మ పండించే నీతి ధర్మశాస్త్ర నీతిని మించినది. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము మొదలైనవి. ఈ ఫలాలు ఎవరిలో లేవో వారు ప్రభువు ఆజ్ఞలు గైకొన్నవారు కారు. ఈ సంగతి ఇట్టే తెలిసిపోతుంది. ఈ ప్రేమ ఒక స్థలానికి, స్థితికి, పరిస్థితికి పరిమితమైనది కానే కాదు. ఇంటా బయట, వంటగదిలో, పంటచేలో, నీ ఇంటి గదిలో, నీ మనస్సులో, సర్వత్రా ప్రేమించే ప్రేమ యేసు ప్రేమ. యేసు ఆజ్ఞ ప్రేమాజ్ఞ. నీవు ఎవరిని ప్రేమిస్తావో ఆ వ్యక్తి క్షేమాన్ని నీవు మనఃపూర్వకంగా కోరతావు. ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని గురించిన శ్రద్ధ నీకుంటుంది. యోహాను ఇదే మాట విసుగు లేకుండా మరీ చెప్తాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే ప్రేమ అంటే. పౌలు గాని, యోహాను గాని రోమా ప్రభుత్వమందు జీవించే విశ్వాసులను ఉద్దేశించి ఈ పత్రికలు రాశారు. పౌలు కాలంలో రోమా చక్రవర్తి నీరో. నీరో అంటే ఏమిటి? నీ అంటే నీచుడైన, రో అంటే రోమా చక్రవర్తి. యోహానైతే అలాంటి క్రూరులను కొందరిని స్వయంగా ఎరిగినవాడు. రోమా చక్రవర్తులు క్రైస్తవులను ఎంతో హింసించారు. టైటస్తో మొదలై రాను క్రైస్తవ వధ మరీ ఉద్ధృతమైనది. రోమా ప్రభుత్వ కాలం క్రూర మృగాల పరిపాలన. నిర్దాక్షిణ్యంగా క్రైస్తవులను చీల్చి చెండాడారు. అలాంటి రోమా ప్రభుత్వంలో తోడేళ్ల మధ్య గొర్రెల్లాగా విశ్వాసులు తమ ప్రభువు ఆజ్ఞను అనుసరించి రోమా పట్టణ వీధుల్లో నిర్భయంగా సంచరించారు. వారు ఎక్కడ ఉన్నా మహిమ సువార్తను తమ జీవితాలకు అన్వయించుకున్నారు, అనువదించుకున్నారు. దేవుని సువార్త వారి జీవితాలలో భాగమైపోయింది. వారు సువార్తను ప్రకటించటం కాదు, సువార్తను జీవించారు. తమ ప్రాణాలను ప్రియమైనవిగా వారు ఎంచలేదు. యేసు ప్రభువు బహిరంగ సేవారంభము నుండి, మొదటి నుండి వారు వింటున్న సువార్తే ఇది. ప్రేమయందు నడుచుకోండి. ప్రేమ నడత వారికి అలవడాలని యోహాను కోరిక. ప్రేమ సత్యము, సత్యము ప్రేమ. సత్యమార్గమందు ప్రేమయందు నడవాలి. యోహాను సంఘానికి రాస్తూ తనకు సంతోషము కలిగించే సంగతులేవో చెప్పాడు. అంటే తనను దుఃఖపరిచే సంగతులను కూడా చెప్పాడని అర్థం. సంఘబిడ్డలలో కొందరు సత్యమందు నడుచుకున్నారని విని తానెంతో సంతోషించాడు. అయితే మరి కొందరు అలా నడుచుకోవటం లేదు. అదే ఆయన దుఃఖం, విచారం. అందరూ సత్యముననుసరించి నడవరెందుకని? ఈ అంశాన్ని సంఘమందలి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా గమనించాలి. అందరికీ సత్యానుసారమైన ప్రవర్తన ఉండాలని యోహాను అభిలాష. సంఘము సత్యానికి స్తంభము వంటిదని పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో అన్నాడు. సంఘంలో కొందరు అటూ కొందరు ఇటూ అవుతున్నారు. సత్యాన్ని పలువిధాలుగా అపార్థానికి గురిచేస్తూ విభిన్న ధోరణులతో వీరు ప్రవర్తిస్తున్నారు అని యోహాను గమనించాడు. సమస్యను బాగా తరిచి చూచాడు, విశ్లేషించాడు. సరైన దారిలో ఉన్నవారిని ప్రోత్సహిస్తూ ప్రశంసించాడు. ఆ విషయంలో తన ఆనందాన్ని వెలిబుచ్చాడు. ఎట్టి పరిస్థితిలోనూ సంఘమందలి ఏకవాక్యతకు ముప్పు రాకూడదు. వీటన్నిటికీ చికిత్స ఒక్కటే, అదే ప్రేమ. ప్రేమ అనేక లోపాలను కప్పివేస్తుంది.
ఇదేమీ ఏదో కొత్త చిట్కా కాదు. ఇది యేసు తన సేవారంభము నుండి చెప్పిందే. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాల్లోని సారాంశమిదే. యేసు ప్రభువు తన శిష్యుల పాదాలు కడిగి వారికి నేర్పిన ప్రేమ పాఠం, సేవా పాఠం. శిష్యులారా, ఇది నేను మీకిస్తున్న కొత్త ఆజ్ఞ. మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. ఇది మీరు అనుభవించారు కదా. మీరు మీ సోదరుల పట్ల అలాంటి ప్రేమనే చూపాలి. అలానే చెయ్యాలి. మీ పరస్పర ప్రేమను చూచి దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రభువు అన్నాడు, ఇది కొత్త ఆజ్ఞ. ఇది ధర్మశాస్త్రం ఇచ్చిన ఆజ్ఞ లాంటిది కాదు. ధర్మశాస్త్రం ఏమన్నది? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావా అంటే కొందరు మానసికంగా తమను తాము హింసించుకునేవారున్నారు. ధర్మశాస్త్రం ఇచ్చిన ఆజ్ఞకు కృపాధారము లేదు. అందుకే ప్రభు, నేను నిన్ను ప్రేమించినట్లు నీవు సోదరులను ప్రేమించు అని కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ విశ్వాసి జీవితంలో ఇది అమలుపరచబడేటట్లు సహాయం చేస్తాడు. వ్యక్తిగత సంబంధాలు పాడైపోగా ప్రేమ మాత్రమే వారిని బాగు చేయగలదు. దేవుని ప్రేమ గాయపడిన మనస్సులను స్వస్థపరుస్తుంది. విమర్శలు, సూటిపోటీ మాటల వల్ల మనస్పర్ధలు ఎక్కువవుతాయి. కక్షలు, కార్పణ్యాలు ఎక్కువగా కావేశాలకు దారితీస్తాయి. తెగిపోయిన సహవాసాన్ని ప్రేమ మాత్రమే అతికించగలదు. మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటూ కొందరు అలాగే బిగదీసుకునేవారు కొందరున్నారు. అయితే యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? మీరు ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. యేసాజ్ఞలను గైకొనడానికి ప్రేరణ ప్రేమ. ప్రేమను బట్టి ఆయన ఆజ్ఞలు తేలిక అనిపిస్తాయి. నా ఆజ్ఞలు మీకు భారమైనవి కావు అన్నాడు ప్రభు. యేసు కాడి సులువు, ఆయన భారము తేలిక. అంటే ఇది ప్రేమ రహస్యం. ఎవడైనా ఆయనను ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞను తప్పక గైకొంటాడు. ఆజ్ఞను ఎవడైనా నిర్లక్ష్యం చేస్తే అది అక్కడికక్కడే బట్టబయలైపోతుంది. ఈ యేసాజ్ఞ ఆయన మొదటి నుండి చెప్పిందే, అది మనం వింటున్నదే అంటున్నాడు భక్త యోహాను. ఈ సత్యముననుసరించి మనము ప్రేమయందు నడుచుకోవాలి. కొందరు దుర్బోధకులు ఇండ్లలోకి జొరబడి సత్యము నుండి అమాయకులను పెడత్రోవ పట్టిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని పసికట్టండి, అప్రమత్తంగా ఉండండి అంటూ యోహాను హెచ్చరిస్తున్నాడు. ఈ పాఠంలో యోహాను రోగాన్ని పేర్కొని దానికి తగిన చికిత్సను ఉపదేశించాడు. ఈ చిన్న పత్రికలో యోహాను బోధించిన అంశాలలో ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. తాను ఒక సంఘ పెద్దగా ఈ ఉత్తరం రాస్తున్నాడు. తాను సంఘమును సత్యమందే ప్రేమిస్తాడు. అలాగే సత్యాన్ని ప్రేమించే వారందరూ సంఘమును ప్రేమిస్తారు. సంఘము దేవుని చేత ఏర్పరచుకొనబడింది. సంఘము యేసుక్రీస్తు యొక్క శరీరమే. దానికి శిరస్సు యేసుక్రీస్తే. సత్యము మనందరిలో నిలిచి ఉంది. సదాకాలము మనతో ఉండేది సత్యమే. పౌలు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే మూడింటిని పేర్కొని వీటిలో సదాకాలము నిలిచి ఉండేది ప్రేమే అన్నాడు. అయితే యోహాను అంటాడు, అవును, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, సత్యము ఈ నాలుగింటిలో శాశ్వతంగా నిలిచి ఉండేది సత్యమే అంటాడు. సత్యపరిధిలోనే ప్రేమ సార్థకమవుతుంది. సత్యాన్ని కాదని ఎలా ప్రేమించగలం అంటున్నాడు యోహాను. కృపా, కనికరము, సమాధానము అనే 3 ఆశీర్వాదాలు దేవుని బిడ్డలకున్నాయి. దేవుడు మన తండ్రి, ఆ తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు. ఈ ఇద్దరి నుండి మనకు కలిగినవే సత్యము, ప్రేమ. యోహాను ఈ పత్రిక రాసిన రోజుల్లో క్రైస్తవ సంఘాలకు రోమా ప్రభుత్వము వల్ల హింసలు కలిగాయి. అందుకే అపొస్తలుడు గూఢమైన మాటలు కొన్ని ప్రయోగించాడు. అమ్మా అని ఒక వ్యక్తిని పిలిచినట్లు సంఘాన్ని సంబోధిస్తున్నాడు.
ప్రేమ సత్యము అనే రెండు మాటల మీద ఎన్నో పరమరహస్యాలు వెల్లడిస్తున్నాడు. మనము ఎలా సత్యాన్ని కాదని ప్రేమించగలం? అగాపే ప్రేమ తాత్కాలిక ఉద్రేకం కాదు, అది మరణమంత బలమైనది. ప్రేమ ప్రేమించేదే కాని తిరస్కరించబడినా తృణీకరించేది కాదు. షరతులు లేనిది ఈ ప్రేమ. కారణము లేనిది, స్వచ్ఛందమైనది, నిస్వార్థమైనది అగాపే ప్రేమ. ఈ ప్రేమకు అనుకూలమైన వాతావరణం సత్యం. 1 యోహాను 4:11 రచయిత అన్నాడు, ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమించగా మనము ఒకరినొకరము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మనము ఎలా ప్రేమించాలో మనకు నిర్దేశించి చెప్పేది దేవుని వాక్యం అనే సత్యం. దేవుని చేత ప్రేమించబడినందుచేత విశ్వాసి ప్రేమిస్తాడు. ఇదే సత్య ప్రేమ. దేవుడు ప్రేమించే వారిని మనము ప్రేమిస్తే దేవుని ప్రేమను అంగీకరించిన వారమవుతాము. దేవుని ప్రేమ ఉదారమైనది, మితులను మించిన ప్రేమ. దేవుని ప్రేమ గొప్ప త్యాగాన్ని, వెలను కోరుతుంది. ఇది పరార్థమైన ప్రేమ. 1 పేతురు 1:2 రచయిత అన్నాడు, మీకు కృపా సమాధానములు విస్తరిల్లునుగాక. యూదా కూడా అలాంటి ఆశీర్వచనమే పలికాడు, మీకు కనికరము, సమాధానము, ప్రేమ విస్తరిల్లునుగాక. క్రైస్తవ ప్రేమ ఎంతో యథార్థమైనది. దేవుడు తన బిడ్డలను ప్రేమించి వారిలో ఏదైనా లోపం ఉంటే వారిని శిక్షిస్తాడు. ఇది దేవుని బిడ్డల సాక్ష్యం. దేవుని బిడ్డలు లోకము నుండి ప్రత్యేకించబడిన వారు. దేవుడు పాపాన్ని ఎంత ద్వేషిస్తాడో, పాపిని ఎంత ప్రేమిస్తాడో దేవుని సంఘం బాగా ఎరుగును. దేవుని బిడ్డలు ఎరుగుదురు. మనం బైబిలు సత్యముపై ఆధారపడి ఉన్నాము. ఎట్టి పరిస్థితిలోనూ పాపముతో రాజీ పడము. సంఘం కూడా లోకంలాగే ఉంటే, తన ప్రత్యేకతను కోల్పోతే లోకాన్ని దేవుని వైపునకు మరల్చజాలదు. సోదరీ సోదరులారా, వినండి. మన క్రైస్తవం సజీవమైనదై ఉండాలంటే మనలో సత్యప్రేమలు సమతూకంలో ఉండాలి. అదే సందేశం భక్త యోహాను తన 2వ ఉత్తరం ద్వారా మనకు బోధిస్తున్నాడు. అజ్ఞానం కాదుగాని అజ్ఞానమును గురించిన అజ్ఞానం జ్ఞానాన్ని చంపుతుంది. ప్రేమ అనేది, మరణమనేది ప్రతి వ్యక్తికి వ్యక్తిగతం. వీటిని మరొకరికి బదిలీ చేయడం కుదరదు. మరచిపోవద్దు, సత్యప్రేమలు మన యందుంటే దేవుని కృప, కనికరము, సమాధానము మనకు తోడై ఉంటాయి. దేవుని సంఘ కుటుంబంలో సహోదర ప్రేమ ఎన్నటికీ చల్లారిపోకుండా చూసుకోవాలి. యేసు ప్రభువు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. ఆయన మనకు కలం స్నేహితుడు గదా. ప్రభువు ఉత్తరం రాసిన మొదటి సంఘం ఎఫెసు. సంఘమా, నీ మీద నేరము మోపవలసి ఉంది. మొదట నీకుండిన ప్రేమను వదిలావు. ప్రభువు మీద ఉండవలసిన ప్రేమను మరెక్కడో వదిలేసింది ఎఫెసు సంఘం. రాను రాను ప్రభువుకు, ఆయన సంఘ వధువుకు మధ్య దూరం ఎక్కువైపోయింది. ప్రభు అంటున్నాడు, ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుతున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతడు భోజనం చేస్తాము. ప్రభువు తన సంఘముతో ప్రేమ సహవాసాన్ని కోరుతున్నాడు. యోహాను తన 2వ పత్రికలో యేసాజ్ఞను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనమాయన ఆజ్ఞల ప్రకారము నడవటమే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకోవాలి అనేదే ఆ ఆజ్ఞ. శ్రోతలు, మరచిపోకండి, యేసు ఆజ్ఞలు దశాజ్ఞలను మించినవి. ఆయనను ప్రేమించే విశ్వాసులు సునాయాసంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారు. పాఠం ఇంతటితో సమాప్తం.